ఏంది చిన్న చిన్న విషయాలకు పెద్దోడు చిన్నోళ్ళు ఒళ్ళు పెట్టుకున్నా కూడా మళ్ళా తెల్లారే అరే అన్న అరే తమ్ముడని కలిసిపోయేటోళ్ళు. ఈ మధ్య అసలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే లేదు. అరే పెద్దోడా తమ్ముడు నువ్విద్దరు మాట్లాడుకుంటారు రారా. ఏం మాట్లాడాలమ్మా? వాడు గట్లాంటి పని చేసినాక నాకు మాట్లాడబుద్ధి లేదు. గట్ల అంటే ఎట్లరా? నువ్వు కూసోరా మొదలు. అరే అన్న తమ్ముళ్ళు అన్నాక ఏదో ఒక లొల్లి అత్తనే ఉంటది. అట్లని ఇన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటారా? మీరు ఏ రోజన్నా గిన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉన్నారా చెప్పురా? గిట్లా మాట్లాడుకొని గిట్లా లొల్లి పెట్టుకొని మళ్ళా కలిసి ఉన్నారు. అసోంటిది గిన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటే ఎట్లా చెప్పు? అట్లా కాదమ్మా, హరన్న గుణం గురించి తెలుసు కదా. అవసరానికి పైసలు ఇస్తాడు, మిత్తి పైసలు ఇచ్చేటప్పుడు ఎంత కోసం ఉంచుకుంటాడో తెలుసు. ఆయన గురించి ఊరందరికరికే వీనికి కూడా తెలుసు కదనే. అన్ని తెలిసి కూడా గైన దగ్గరకు పైసలు పోయిండు. అరే అయ్యింది ఏదో అయిపోయింది. ఇప్పుడు పైసలు కట్టినావు కదా సపరేకుండు. ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావురా చెప్పు? వానికి అవసరం వచ్చిందా నువ్వు కట్టినావు, రేపు నీకు అవసరం వస్తే వాడు కడతాడు. అన్నదమ్ములు ఒకరికొకరు కాకపోతే మంది అవుతారా? దానికే మాట బంద్ చేస్తావా చెప్పు? మరి మీరిద్దరు మాట్లాడుకోకుండా ఉంటే నేను చూడలేకపోతానురా. నాకు మనసులో పడతలేదు. పోయి తమ్ముతో మాట్లాడరా. నువ్వు పెద్దోనివి, జర ఓపిక ఉండాలి. సరే అమ్మా, నువ్వు ఇంతగానని చెప్తున్నావు కదా. వాడు ఎట్లాగో నా తమ్ముడే కదా, ఎన్నిసార్లు కొట్టుకోలేము, ఎన్నిసార్లు కలవలేము చెప్పు. అదే బిడ్డ మాట్లాడు తమ్ముతోని. సరే చెప్పండి రా. సరే అమ్మా. ఎటు పోతే గట్టే పోతాండ్రు. ఇల్లు మీద పట్టే ఉంటలేదు రాను రాను. వాడే ముందు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మళ్ళీ అమ్మకి చెప్పిండు. ఎప్పుడు తిట్టానమ్మా? పొట్టు పొట్టు తిట్టింది. ఏమైంది? ఈడేం చేస్తున్నావు? ఏం లేదు. నువ్వు మీ అన్న లొల్లి పెట్టుకున్నారట కదా డబ్బుల విషయంలో. నేను పెట్టుకోలే, వాడే పెట్టుకున్నాడు. అయినా అన్నదమ్ముళ్ళు అంటే ఎట్లుండాలి? రామ లక్ష్మణులు లెక్క ఉండాలి. రాముడు ఒక్క మాట అంటే లక్ష్మణుడు పడతాడు. నువ్వు మీ అన్న అంటే పడలేవా? అయినా నీకు ఎందుకు అంత కోపం? వాడే వచ్చినదో గొడవ పెట్టుకున్నాడు. నాకు 2 లక్షలు అవసరం వచ్చి బిజినెస్ కోసం 2 లక్షలు అడిగిన, ఇచ్చిండు. ఇచ్చినాక మళ్ళీ చదువుతుండవు. నాకు ఉండద్దా? ఏమైనా వాడు సంపాదించండా? ఇంట్లో డబ్బులే కదా. మళ్ళీ ఇంకా నాతో వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మా అమ్మతో చెప్పిండు. ఎప్పుడు తిట్టాడమ్మా? నన్ను పొట్టు పొట్టు తిట్టింది. అయినా చిన్న విషయం, పెద్ద అవసరం వానికి. ఇప్పుడు ఏమైందని? మీ అన్న ఒక మాట అంటే మాట్లాడకుండా ఉంటావా? పోయి మాట్లాడుకో. అరే నువ్వేం టెన్షన్ పడకు. మా ఇద్దరికి గొడవలు పెట్టుకుని కామన్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. ఒక్కసారి అయితే పొట్టు కూడా కొట్టుకున్నాం, మళ్ళీ గంట కలిసిపోయినాం. ఇంతకు నువ్వు స్నానం చేసినావా? చేయలే. చేపో మళ్ళీ తొందర. నేను కూడా అది చెప్దామని వచ్చిన. నిన్న అన్నావు కదా మాయాదేవి గుడికి తీసుకోపోతా అని. మాయ పట్టిందా నీకు? పో చేపో, తీసుకుపోతా. మాయాదేవి గుడికి తీసుకుపోవాలి, మాయల పడుకోవాలి. పెద్దోడు చిన్నంతో మాట్లాడతా అని వేయిండు. వీడేం లొల్లు పెడతాడో వాడేం లొల్లు పెడతాడో ఏం అర్థమైతలేదు. అసలు మాట్లాడుకుంటారా మాట్లాడుకుంటలేదు. అత్తమ్మ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నా? చదివినవా? తాగిన్నే. ఎంత మంచిగా వెళ్తానవే నోటి నిండా అత్తమ్మ అని. వయసులా నువ్వు పెద్దదానివైనా అయిపోవు. మా పెద్దోనికి ఇచ్చి లగ్గమన్నా ఎత్తు. చీ, నేను చేసుకోను పెద్ద బావని. మరి చిన్నోని చేసుకోరా అదే. చిన్న బావ నన్ను చేసుకుంటాడంటావా? చిన్న బావ అంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మ. ఒకసారి అడిగి చూడు. ఆడిప్పుడు లేడే, మా చేసుకుంటాడు లగ్గం. అయితమైనా గాని పొద్దుగాలనే బయటికి వెళ్ళామేమే. దుకాణంలోకి పోతాను వచ్చిన అత్తమ్మ. ఇటు మీ అవ్వేం చేస్తాంది? అమ్మ కూరగాయలు వస్తుంది అత్తమ్మ. కూర వండుదామంటే నూనె లేదు, అందుకని దుకాణంలోకి వచ్చిన. మీ ఇల్లు తవ్వాలే కదా, నేను నీతో మాట్లాడదామని వచ్చిన. ఎంత మంచిదానివే. ఎటు పోయినా ఎటు పోకున్నా కూడా నన్ను మందలిచ్చడానికి నాతో మాట్లాడటానికి మా ఇంటికి వస్తావు. ఇగో పొద్దుగాలనే ఉప్మా చేసిన, తినిపోయేసుకొని. ఎంత మంచి పిల్ల, నోటి నిండా అత్త అత్త అని పిలుస్తుంది. చెప్పరా శ్రీకాంత్, బిజినెస్ ఏమైనా పెట్టారా లేదా మీరు? ఏది పెట్టిందే మంచిదిరా, అది పెట్టిన లాస్ అయ్యేటోళ్ళు. నేనేదో తప్పించుకున్నా మంచిగా. అరే నేను నీకు చెప్పినా కదా వద్దు బిజినెస్ అని చెప్పి. అరే శివ, నేను చేస్తారా? చెప్పు. చెప్పేదేముందిరా, నిన్న నేను అన్న మాటలకి ఏమైనా బాధపడ్డావురా?
మనకేమైనా కొత్తనా అనుకోడు. కొత్త అని కాదురా, నా పైసలు నాకు ఇవ్వమని అన్నా కదా, అవి నీ దగ్గర పెట్టుకో, నాకు ఇచ్చుడేమో. నేను నీకు ఇస్తానా ఇప్పుడే చెప్తున్నావు. ఏమోరా, హరన్ అట్లా 2 లక్షలు ఇవ్వమన్న వారికల్లా బాగా చిరాకులు వేసింది. అనవసరంగా నువ్వు తిట్ల పడతావని నాకు కోపం వచ్చి నా దగ్గర ఉన్న 2 లక్షలు తీసుకుపోయి ఇచ్చేసిన. అయినా నువ్వు 2 లక్షలు ఏం చెప్తా అనుకున్నావురా? ఏమని చేసుకోరా, తీసుకున్నావు అని మళ్ళొకసారి హరణ దగ్గరికి అయితే పోకురా. హరణ గురించి తెలుసు కదా, ఎవరికన్నా అవసరానికి పైసలు ఇచ్చి ఆయన అవసరం తీర్చుకునే రకం. అందుకే ఆయన అట్లా అనే వరకు నాకంత బీపీ లేచిందిరా. గాన్ని పట్టించుకుంటావా అన్నా నువ్వు? ఆడు అన్నాట, నువ్వు దాన్ని నువ్వు పట్టుకొని సరి కూడా ఆడినావు. సరేరా, మనసులను అయితే పెట్టుకోకు. నా మనసులో ఏముంటది అన్న, నా మనసులో ఏం లేదు కానీ ఇంకో 1 లక్ష ఉంటాయి, ఖర్చులు ఉన్నాయి. నువ్వు మారవురా, మారవు. ఏమైంది అది? నమస్తే, ఇడికి రమ్మను. బావా మొన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా బావా, అవి నాకు అత్యవసరం పడ్డాయి. అయ్యో, అయితే ఏమైందంటే ఉన్న పైసలన్నీ లేబర్కి వచ్చిన. ఆ బిల్డర్ ఏం చెప్తున్నా, పైసలు ఇస్తలేడు. ఏం చేయాలనో అర్థమవుతలేదు. కొన్ని రోజులు ఆగవలసి వస్తుంది. ఇస్తా నీ పైసలు, నీకు మిత్తితో సాగిస్తా. నువ్వేం పైసల గురించి అంది పెట్టుకోకు. నువ్వు ఏమనుకోకు బావా, నాకు మాత్రం ఖచ్చితంగా డబ్బులు కావాలి బావా. ఆగు బావా, ఫోన్ వస్తుంది నాకు. అన్నా, అవునా, కట్ల జరిగిందన్నా? సరే అన్నా, ఓకే, నేను చేస్తా మళ్ళా. ఏమైంది అంత ఆగమాగం అవుతున్నావు? లేదు బావా, మొన్న అన్న కొడుకు సంబంధం చూసాం బావా, ఆ పిల్ల అంత ఆగమాగం ఉందట, క్యాన్సిల్ అయిపోయింది బావా. అవుగాని బావా, నీకు బిడ్డ ఉందటగానే? ఉన్నది. ఎంత అవుతుంది బావా? ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. ఈ సంవత్సరం అయితే 3rd ఇయర్ అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలు పీజీ చేయించాలనుకుంటున్నా. ఇంకేం చదివితావు బావా? సపరేట్గా మా అన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేయొచ్చు కానీ, ఆ ఇచ్చే పైసలు ఇవ్వకున్నా సరే ఓ పని అయిపోతుంది కానీ. నువ్వు అన్నది మంచిగా ఉన్నది, కానీ కాకపోతే చదువు అయిపోయినాక చేస్తే మంచిగా ఉంటుందా అనుకుంటున్నా. అవన్నీ అనకు బావా, మా అన్న మంచి ఆస్తిపరుడు, ఆ ఇంట్లో నీ బిడ్డవాడు మంచి అదృష్టం బావా. పోయి నీ బిడ్డతో మాట్లాడుపో. అంతే అంటావా? అవన్నీ అనకు బావా, నేను మా అన్నతో మాట్లాడతా మంచిగా. సరే, నేను బిడ్డతో మాట్లాడతా పోయి. ఓకే బావా, మాట్లాడు మరి. ఎట్లా అని చేసి నా ప్రేమ గురించి ఇవాళ అమ్మకి చెప్పాలి. అమ్మని ఎట్లయినా ఒప్పించాలి. అమ్మ నా కోసం మా ఒప్పుకుంటుంది. అన్న ఇక్కడ బీట్ల టోర్నమెంట్ పెడుతుర్రే, మనకు ఆపోజిట్ టీం వాళ్ళు అందరు డొల్ల వాళ్ళు ఉన్నది. మనం మంచిగా వెళ్తే మనకు బెట్ పైసలు వస్తాయి. నాకు ఇప్పుడు ఆడే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ నువ్వు ఏం తాయి ఇంట్రెస్ట్ లేదురా, నాకు వేరే పనులు ఉన్నాయి. గెలిస్తే పైసలు వస్తాయి. నేను రాజను పంపిస్తా, పోయి ఆడుకోపండి. కానీ ఆడడానికి ఏమడుతుంది అంత డొల్లా? ఒక్క ఓవర్లో ఒక రన్ వేసి అవుట్ అయ్యాడు. అరే, ఒకసారి మంచిగా ఆడతారు, ఒకసారి మంచిగా ఆడతారు. ఇప్పుడు మంచిగా ఆడతారు కావచ్చు, పోయి ఆడుకోపో. బీట్లో మా ఇద్దరు వీగిందేమోనా? మీకుంది ఇజ్జతి అయిపోయిందండి. ఇంకా ఇవాళ మంచిగా ఆడమని చెప్తా, మంచిగా ఆడతారు పో. అన్న నువ్వు మున్పటి లెక్క లేవే, నువ్వు లెక్క లేవే, ఎట్లున్నా నువ్వు లెక్క లేవే, మారిపోయావే నువ్వు. నేనేం మారిపోయిందా? గడ గ్రౌండ్ లా నేను అన్నం తింటప్పుడు చూద్దాం వచ్చి అభియా క్రికెట్ ఆడదాం రా అంటే నేను రాకపోయినా అని గునుకోబెట్టాను. కానీ ఇప్పుడు మారినావు. హైదరాబాదే కానీ ఇంకా గుళ్ళే ఇంకా చెవులో పువ్వులు పెట్టినది, అవి ఓలే గాంధీ కలెక్కుంది. నీకు వదిలేదేరా, వదిలేదా? సిగ్గు ఊళ్ళో అందరూ వెళ్తుంది, కానీ మా ఇంట్లో వెళ్తలేదు. వాళ్ళు ఎట్లా చేసి ఇంట్లో అమ్మకి చెప్పి ఒప్పించాలి. రమేష్ గారు చూసినావా, అవసరం ఉన్నంత సేపు ఏమో పైసలు అన్నాడు, ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఫోన్ కలుతలేదు, సిగ్నల్ లేదని చెప్తుంది. చూసినావా, స్విచ్ ఆఫ్ చేసినట్టుండు. అందుకే ఎవరికి పైసలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. ఏమైంది అల్లుడు, మీ అందరూ ఏం మాట్లాడుకుంటున్నావు? ఈ రమేష్ గారు లేడా, పైసలు కావాలంటే వేరే అడిగి అప్పిచ్చిన. ఇప్పుడు ఫోన్ చేస్తాను, ఫోన్ కలుతలేదు. నువ్వు కూడా అప్పులు ఇస్తాను? నాకు కావాలని అంటే నా దగ్గర ఉన్నాయి, అడ్జస్ట్ చేసిన. హరణ దగ్గర కూడా తీసుకున్నాడు. హరణ దగ్గర తీసుకుంటే ఇట్లనే అడగంగా 30,000 కొట్టిండట. నాకేమిస్తలేడు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ చూడు స్విచ్ ఆఫ్ అంటుంది. ఇంటికి పోదామంటేనేమో ఇంటికాడ ఉంటలేడు.
తీసుకునేటప్పుడు తీయగా మాట్లాడతారు, ఇచ్చేటప్పుడు ఏడ్చినట్టే చేస్తారు. ఇదంతా ఏ ఊర్లైనా జరిగేదే గాని మా బిడ్డకు సంబంధం ఖాయమయ్యేటట్టుంది. అవునా? అయితే ఎవరు? ఈ మా బామ్మ రాలే లేడా, అదే పైసలు ఇస్తారు చూడు, వాళ్ళ అన్న కొడుకు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ అట. అంత మంచిగానే ఉంది కానీ ఇంకా పీజీ అయిపోయాక చూస్తే ఏదైనా జాబ్ వచ్చింది అనుకో, రేపు పొద్దుగల ఎవడు ఎట్లుంటుందో తెలియదు కదా. ఆమె కాళ్ళ మీద ఆమెనైనా బతుకుతుంది. నాకున్నది వాళ్ళు ఒక్కతే బిడ్డ, నా ఆస్తి కూడా వాళ్ళకే. హరోళ్ళు అన్న ఆస్తు పాస్తులు మంచిగా ఉన్నాడా, మళ్ళీ పొలగాడు కంప్యూటర్ జాబ్ ఒకటి సాఫ్ట్వేర్, ఎట్లా వాళ్ళు బతుకుతారు ఏమున్నది. నువ్వు మంచిగానే ఆలోచించినావు కానీ ఇంకా చదువు అయినాకనే ఇది చేస్తే మంచిగా ఉండాలని నా ఆలోచన. వాళ్ళు పెళ్ళైనా కూడా చదివిస్తామంటారు. మొత్తం నేనైతే పెళ్లి చేస్తా అంటావు, జల్లి చేసేమామా, ఇయ్యాల రేపు మంచిగా లేవు. అయితే గాని ఆ పెళ్లి ఏదో ఇక్కడనే చేసేయి, నీ బలగం అంతా ఇన్నే ఉంటారు. ఇది మాత్రం కరెక్ట్ చెప్పిన వాళ్ళు. ఎందుకంటే ఆడ చేసినా మీరే చేయాలి, అదేదో వీడియో చెప్తే మీ కళ్ళ ముందట నాకు ఏ బాధ్యత లేకుండా బరువు లేకుండా అన్ని పనులు అల్లుళ్ళు చూసుకుంటుంది. మా అక్క కూడా తోడబుట్టిన అక్క కాకుండా తోడబుట్టిన అక్క లెక్క ఉన్నది అని ఈయన మీటనే ఎత్తే అవసరం అనుకుంటా అల్లుడు. సరే మామ, ఎప్పటికైనా మేమే ఉంటాం నీతోని. ఇది మాత్రం కరెక్ట్ అల్లుడు. ఓకే అల్లుడు పోయేస్తా. సరే. అరే చరణ్, క్రికెట్ ఏదో పోమారా? ఎప్పుడు ఇప్పుడు గింత ఎండలా అవసరం? ఎందులో కొడుతుందిరా పొద్దున పొద్దునే? నేను రానురా, మా పాప కొడతాడు. చెరువులో పురుషుతో ఆడుకొని మీ బాబు ఆడుకొని రా. అరే మీ బాబు గింత డేంజర్ ఉన్నాడు, అంత గిట్ల అవుతాడు. ఏ నేను చిన్న ఉన్నప్పటి నుంచి అట్లా ఎత్తాను మొత్తం. ఏ మీ ఆయనకేం భయపడకురా. నేను రానురా. ఏం కాదు తీరా, మీ బాబు సంగతి నాకు ఇచ్చిపెట్టు. మధ్యాహ్నం అయితే ఇక బెత్తరాయసం బావి దగ్గరకు పోయి ఇది కొట్టద్దాం రా. అద్దురా. ఏం కాదు తీరా. నేను రానురా, సపరేట్. అరే ఎందుకు నేను చూసుకుంటా అంటున్నా కదా, రావా ఇప్పుడు? రాను. నీకు నీ ఏమున్నారా నువ్వు, ఏం చూసుకుంటున్నావు? అయినా మీరు నిన్న మాయాదేవి గుడికోదామంటే కదా బావను. బావా తయారీ ఉండమన్నాడు నాన్న, ఇంకా రాలేడు. అయ్యో అత్తరు కావచ్చు, టిఫిన్ ఇట్లా చేసి అత్తరు కావచ్చు. టిఫిన్ చేసినావు? చేయలేనా? అది సరే గాని ఇంకా నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా, చదువు ఆపేయాలనుకుంటున్నావా? పీజీ చేస్తానా? పీజీకి ఇట్లా చేసిన దానికంటే నేను ఒక అయ్యే చేతిలో పెడితే నా ఆ బాధ్యత కూడా అయిపోతుంది బిడ్డ. ఎందుకంటే ఒక సంబంధం వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడట, మస్తు ఆస్తుందట, ఒక్కటే కొడుకట, కట్నం లేకుండా చేసుకుంటా అంటాడు బిడ్డ. నువ్వేమంటావు బిడ్డ? ఇప్పుడు ఎందుకు నాన్న పెళ్లి, పీజీ అయిపోయినాక నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటా. చూడు బిడ్డ, నువ్వు పీజీ కంప్లీట్ కావాలంటే డిగ్రీకే ఇంకొక సంవత్సరం కావాలి, పీజీకి 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు కావాలి. ఇంకా 3 సంవత్సరాల వరకు ఇటువంటి సంబంధం దొరకదు. ఇటువంటి సంబంధాలు చాలా అర్థం వస్తాయి బిడ్డ. అవకాశం వచ్చినప్పుడు మనమే అనిపించుకోవాలి. ఇంకోటి బిడ్డ, నీకు చదువుకుంటా అంటే వాళ్ళు పీజీ అన్ని చేస్తారు, ఇంకా పై చదువులంటే కూడా చదివిస్తారట. నేను అన్ని మాట్లాడచ్చు, నాకు మాట అవుతుంది బిడ్డ. ఇప్పుడు కంపల్సరీ వేసుకొని నాన్న. చేసుకుంటేనే మంచిది అనుకున్నా బిడ్డ, ఎందుకంటే వాళ్ళకి మాట ఇచ్చిన. మనోటి నువ్వు ఆడున్నా మన ఇంటికాడనే ఉన్నట్టు ఉంటావు, నేను చదివిపిస్తారు. సరే నువ్వు ఆలోచించుకుంటూ కానీ రీల్ చూసుకో, నేను సైడ్ మీద పోతా బిడ్డ. 4-5 రోజులు అయితే మనోళ్ళకి మనం పోతాం. చింత చెట్టు చూసినావా? నేను చిన్నప్పుడు పెట్టిన, ఇంత పెద్దగా అయింది ఇది. జాగలు అమ్ముకున్నాడేమో కానీ వానికి వాయే. వాళ్ళకి 4-5 కాయలు గీరా అంటే కూడా ఇస్తలేడు. ఎట్లు ఇయ్యడో చూస్తా, ఇయ్యపో చూసుకుంటానేంది. అన్నా ఆ, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటిదిరా? 1,00,000 రూపాయలు కావాలన్నావు కదా, అరేంజ్ చేసేది. ఏ కాదన్నా, మరి చిక్కి ఉంది కదా. చిక్కా? ఎవరురా? మా ఇంట్లో లేదా చిక్కి, మా బిడ్డ. చిక్కా? నేను అమ్మని లవ్ చేస్తున్నా. నువ్వు లవ్ చేస్తున్నావా? అమ్మతో నువ్వే మాట్లాడాలి. చెప్పినా అవరా ఆమెకు? నీకెందుకన్నా, అమ్మతో మాట్లాడమని చెప్పినా కదా. అవురా, నీకు ముచ్చడి ఎప్పుడు మర్చిపోయినా. ఏంటిది? మామ హరణ కొడుకు ఇచ్చి లగ్గం చేద్దాం అనుకుంటుండట, ఆయనకు జాబ్ ఉందట కదా. మరి నువ్వు లవ్ చేస్తున్నా అంటున్నావు? నీకెప్పుడు చెప్పిందన్నా? అప్పుడు కలిసిండ్రా, ఏదో మాట మాట్లాడుకుంటా వాళ్ళ బిడ్డకు ఏదో లగ్గం చేస్తా అని చెప్పిండు. అయినా నువ్వు ఎప్పుడో చెప్పాల్సింది. ఏం కత్తి అన్న, నువ్వు అమ్మకి చెప్పి ఒప్పించు. నేను చెప్తే ఎట్లుంటదిరా? లవ్ చేసినోని నువ్వే పోయి అమ్మకి చెప్పు, అమ్మ ఆయనతో మాట్లాడుతుంది. అంతే అంటావా? అంతే మరి, నేను పోతే ఎట్లుంటది? సరే అది నేను చెప్పుకుంటా. ఓ ఇప్పటికే ఆలస్యమైంది, పోయి అమ్మతో మాట్లాడు.
సరే అటో ఇటో కన్విన్స్ చేస్తుంది. ఏమన్నా తేడా వస్తే నీకు చెప్తా, సపోర్ట్ చేయాలి మళ్ళా. నేను లేనా, ముందైతే పోయి అమ్మకి చెప్పు, నేను కూడా అటో ఇటో మామతో కన్విన్స్ చేసి ప్లాన్ చేస్తా. సరే అన్న. ఓ వీడోడు ఎప్పుడు ఏదో పెంట పెడతాడు, మళ్ళీ ఇప్పుడు ఏందో లవ్వాన్ని ముంగట వేసుకున్నాడు. ఇదైనా సక్సెస్ అయితే మంచిగుండు, ఓ దారిలో పడతాడు. మావా ఎడిపోతున్నా ఇంత పోతు కదా సైడ్ మీదకి పోతున్నా. అయితే మొన్న ఒకటి కొత్త సైడ్ వచ్చింది, దాన్ని పిల్లర్ పొక్కలు చేయిస్తున్నా. ఆడికో 10 మంది లేబర్ పంపినా. ఈ ఫ్లోరింగ్ వర్క్ కాడికి కూడా పోవాలి, ఈడికో 10 మంది లేబర్ పంపించిన. నువ్వు ఎప్పుడు సైడ్ సైడ్ అంటావు, అసలు లాభాలు వస్తున్నాయి. అల్లుడు మనం చేసుకుంటూ పోవాలి, ఓ దాంట్లో వస్తుంది ఓ దాంట్లో రాదు. ప్రతిదీ లాభాపేక్ష ఉండదు. లాభాపేక్ష లేకపోయినా సరే కానీ మనం లాస్ కావద్దు కదనే. లాభం రాంది నేనెందుకు చెప్తా అల్లుడు, కాకపోతే ఓ దాంట్లో ఆడికాడికి అవుతుంది, ఓ దాంట్లో బాగా వస్తుంది, ఓ దాంట్లో తక్కువ వస్తుంది. అది సరే కానీ మీ ఊర్లో ఏంది ఇసుకకు కొరత, సిమెంట్ కొరత, అన్నిటి కొరత. మా ఊర్లో ఇట్లుండదు, ఫోన్ చేస్తే దిగిపోతాయి. ఇసుక కానీ, కంకర కానీ, సిమెంట్ కానీ. మామ ఒక్క మాట ముందు చెప్పవా, నీకు ఎన్ని ట్రిప్పులు కావాలంటే అన్ని ట్రిప్పులు చెప్పిద్దు. మనకు సిమెంట్ మనకు తెలిసిన వాళ్ళ దుకాణమే ఉండే, ఆడికెళ్ళి ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు వచ్చు. నువ్వు గిదానికి ఇబ్బంది పడ్డా. సరే నెక్స్ట్ టైం అవసరం నీకే చెప్తా కానీ. అయితే కానీ టిఫిన్ అని చేసినావు లేదా? ఏ ఆడ సైడ్ మీద కొంగ తొవ్వలు తింటా, ఇప్పుడు లేట్ అవుతుంది. ఎప్పుడు హోటల్లో తినద్ది, మంచిగా ఉండదు. 2 సైడ్లో తిరగాలి, మరి ఏం చేద్దాం, ఒక పూట హోటల్ తినాలి తప్పది. సరే నేను పోయేస్తా. సరే నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది? మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూస్తుండు. తెలుసు, మరి నాకు చెప్పలే. నాకెంతమంది తెలిసింది. అయినా నాకు ఒక క్లారిటీ ఇవ్వు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటే అంటే ఏంది? చేసుకుంటావా చేసుకోవా? ఇప్పుడు నేను మా అమ్మకి చెప్దామనుకున్నా, కానీ మళ్ళీ నువ్వేమంటావో అని చెప్పలేదు. నువ్వేదో ఒకటి చెప్తే మా అమ్మకి చెప్పి ఒప్పిస్తా. ఇంకేం ఆలోచిస్తున్నావు? నేను ఇష్టం లేదా? నువ్వంటే నాకు ఇష్టమే. మీ అమ్మతో వెళ్ళి మాట్లాడు, పెళ్లి చేసుకుందాం. మరి గిదానికి గింత ఆలోచిస్తావా? ముందే చెప్పొచ్చు కదా. ఓయ్, ఆ? మాయాదేవి గుడికి తీసుకెళ్తాను. పెళ్లి చేసుకున్నాక అన్ని గుళ్ళు మన గుళ్ళే. ఈ గొల్లం పడతలేదు కదా, ఎట్లా మెల్ల పట్టి అది. అరే చరణ్, ఎప్పుడు వచ్చిరే? మేము వచ్చి 3-4 రోజులే కానీ బాబెట్టు పోయిండ్రా పొలం కాడికి. మొన్న ఎక్కించుకోవస్తామంటే రాపోతే ఏం చేసినవురా మరి? 3-4 రోజులు ఆడ పని ఉండనే ఈ ఊర్లోనే. మా ఊళ్ళోనే పని ఉండినా, అయినా మీ అయ్యకు మా ఊళ్ళో పని అయిందిరా. మా బాప పని ఉండే, అందుకనే ఆయన. సరేరా, మీ బాబు వచ్చినాక చెప్పు పెదబాబు వచ్చిపోయినని. నాకు వచ్చి కలుద్దామంటే తీరుతలేదు. ఇంకో విషయం, అక్క కూడా వచ్చి నీటిగా ఈయనే ఉంది, మా అక్కోళ్ళ ఇంటికాడ, శ్రవంత్ అక్కోళ్ళ ఇంటికాడ ఉంది. వచ్చి కాలు. సరే. అమ్మా అమ్మా, ఏందిరా అమ్మ అమ్మ అని? నిద్ర ఒక ముచ్చట చెప్పాను. ఏంటి చెప్పు. అదే చిక్కి ఉంది కదా, సిక్కారా, పొద్దుగానే లేచింది, తయారైంది. నువ్వేదో మాయ గుడికి తీసుకుపోతా అన్నమాట కాదురా. ఆ గుడి ఎక్కడ చూడలేని ఇంతవరకు పేరే లేదు. ఎక్కడున్నదిరా ఆ గుడి? నన్ను కూడా తీసుకుపోరాదురా. అది కూడా అత్తమ్మ నువ్వు అత్తవా అన్నది, నాకు కూడా అద్దాం అన్నట్టే సంబరం ఉన్నది. పోదామారా? నీ అవ్వ, ఆ గుడికి పోవాల్సింది పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్లి కానీ పోవాలి. అంటే 4 గంటలు పోవాలి. అయ్యో, నువ్వు ఓవుడేమిటికిరా, అన్నగాన్ని తీసుకొని పో. ఆయనకి ఏడ పిల్ల దోరింపు అయితలేదు. ఆ గుడి కోతరానికి చెప్పని లగ్గం అవుతుంది. ఆ గుడి కాదు, ఏడికైనా పెళ్లి కాదు కానీ వాడి కొంచెం ఇచ్చిపెట్టు. మా చిక్కి ఉంది కదా. ఉన్నది. చిక్కికేమైందిరా? మచ్చకరా ఉన్నది. చిక్కిపోయింది. చెప్పేది ముందు చెప్పురా. చిక్కి అంటాను, మరి ఏందో ముచ్చట చెప్పు మరి. చిక్కి నేను లవ్ చేసుకుంటున్నా. ఏంది? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళా? ఏందిరా నువ్వు మాట్లాడేది? నిజమే అమ్మా, మేమిద్దరం ఇప్పటి నుంచి లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాం. అదే నీకు చెప్దామని అన్నకి చెప్పిన. అన్నకి చెప్తే నువ్వే అమ్మకి చెప్పు అని చెప్పిండు. అంటే అది ఈ ఇంటికి రాక ముందుకు హైదరాబాద్ పోతా అని ఎగురుతివి. అది వచ్చినాక హైదరాబాద్ ఓన్ గిల్లికేనా? అమ్మా, నేను మంచి బిజినెస్ చేస్తా, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడదాం, ఏదిరా గిదేనా? ఆగమ్మా, చెప్తా కదా.
నేను హైదరాబాద్ పోయి బిజినెస్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ పిల్లని చూసినాక నాకు పోగుది కాలే. నేను సూసైడ్ లవ్లో పడ్డా. ఎట్లా చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అందుకే బిజినెస్ పనికి హ్యాండిల్ చేసుకున్నా, ఇక్కడనే ఉన్నా. ఎట్లయితే ఇందిరా, మనకు ఆస్తులు లేవా అంతస్తులు లేవా? సరే గాని ఆ పిల్లకి ఇట్టమేనా నేను లగ్గం చేసుకున్నాడు? ఇష్టమే అమ్మా. సంతోషం రా. సంతోషమే కానీ అమ్మా, మామ హరణ వాళ్ళ అన్న కొడుకున్నాడు కదా, ఆయనకు చికెన్ ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందట. నువ్వు పోయి మామతో మాట్లాడవా? సరే బిడ్డ, నీకంటే ఏది ఎక్కువరా. నువ్వు ఆ పిల్లని చేసుకుంటా అంటే నాకు సంతోషం అనిపించదా? ఆ పిల్ల ఎట్లయినా మంచిదే, మన ఇంటి కోడలు అవుతుందంటే ఇంకా మంచిది. నేను ఆ తమ్ముతో మాట్లాడతా, సరేనా? సరే అమ్మా. పో, కాళ్ళకి కచ్చుకోపో, బో పెడతా. సరే అమ్మా. 4-5 రోజులలో వస్తామే రాజన్న, ఇక పని కూడా అయిపోద్ది. కాకపోతే చిన్న విషయం వచ్చి పడ్డది. ఏంటంటే నా బిడ్డ కోసం ఒక మంచి సంబంధం చూసి మా బామ్మారిది పిల్లగాడు సాఫ్ట్వేర్ జాబ్ అట హైదరాబాద్ లో. నెలకు 1,20,000 1,50,000 జీతం ఉంటుందట. ఊళ్ళో కూడా మస్తు ఆస్తుంది. కట్నం బిడ్డం ఏం అవసరం లేదట. అవసరం అనుకుంటే వాళ్ళే 20 తులాల బంగారం పెడతారట నా బిడ్డకు. ఇదంతా నా బిడ్డ అదృష్టం రాజన్న. తమ్మి రాజన్న మళ్ళీ ఎత్తా. అక్క నీతో నువ్వు ముచ్చట చెప్పాలరా. చెప్పక్క. ఈ పెళ్లి నీ బిడ్డకు చేయకు, ఈ సంబంధం వద్ద ఏమద్దు. ఏంటి దాకా నువ్వు మాట్లాడేది? తమ్మి, నా కొడుకును నీ బిడ్డ ఇద్దరు ప్రేమించుకుంటారు. అవునా? ఈ విషయం నా బిడ్డ చెప్పలే. నాకు కూడా ఇంత ముందే చెప్పిండు వాడు. నీ బిడ్డకు పెళ్లి సంబంధాలు చూస్తానవట కదా, నీ బిడ్డకు ఏ పెళ్లి సంబంధాలు చూడకు. నీ బిడ్డ నా ఇంటి కోడలు. ఒక్క 2 రోజుల ముందు అల్లుడి విషయం నాతో చెప్తే ఆ హరిగానికి మాట ఇవ్వకపోతుంటే వాళ్ళ అన్న కొడుకైనట, వీడేమో నా బామ్మరిదా. నా మాట పోయేటట్టుంది కదా అక్క. అరే తమ్మి, అదంతా నా కొడుకు చూసుకుంటారా, నువ్వేం ఆలోచించకు. నీ బిడ్డ మాత్రం నా ఇంటి కోడలు, అది మాత్రం మర్చిపోకు. దా ఇంట్లోకి పోదాం ఇక. అరే నువ్వు ఏం టెన్షన్ పడక. అమ్మ పోయింది కదా, మామతో ఖచ్చితంగా మాట్లాడి ఒప్పిస్తుంది. అమ్మ కూడా వచ్చింది. అరే చిన్నోడా, నువ్వేం ఆలోచించకరా. మీ మామ మీ ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ ఒక చిన్న విషయం రా, ఆ హరికి మాట ఇచ్చినా అని మీ మామ రంది పడతాడు. నువ్వు హరి దగ్గరకు పోయి మాట్లాడరా. సరే అమ్మా, నేను మాట్లాడుతుంది. ఏం చుట్టాల పిల్ల, చుట్టాల పిల్ల లెక్క ఇంటికి వచ్చి ఈ ఇంటికే కోడలి పిల్ల అయినావు కదా. నా కొడుకును మంచిగా చూసుకో, అర్థమైతుందా? సరే అత్తమ్మా. ఇంటికి కోడలికి వచ్చినాక కొమ్ములు రావు కదా, ఇంట్లోకెళ్ళి నన్ను బయటికి వెళ్ళగొట్టావు కదా. అట్లేం లేదత్తమ్మా. సరే తమ్మి, కూర్చోరా, మామ కూర్చుంటారులే. అన్నా, మీరు అందరు ఉన్నారు కదా, మీ అందరికో ముచ్చట చెప్పాలి. చెప్పక్క. ఏందో? చిన్నోనికి కోడలు దొరికింది, పెద్దోనికి కూడా కోడలు దొరికిందే. ఎక్కడక్క? మన లచ్చక్క బిడ్డ లేదా మీదాడ కట్టుకు, మొన్న నా బిడ్డను మీ ఇంటి కోడలు చేసుకుంటావా అని అడిగింది. ఇక రేపో ఎల్లుండో మంచి రోజు ఉందట, మాట్లాడుకోనికి వస్తా అన్నారు. అమ్మా పోయి నీకు గావన దొరికిందా? ఏ నువ్వు ఊకోరా, వాళ్ళు ఇవరకు ఎప్పుడో ఇస్తా అన్నారు, అద్దు అద్దని గీడి దాకా తెచ్చినావు. ఇవరకు ఎప్పుడో లగ్గమవు పిల్ల పుట్టు. ఆ అమ్మాయికి ఏమైంది? అల్లుడు మంచిగానే ఉంది కదా, ఎందుకు అద్ద అంటున్నావు? సరే మీరు ఇంతగానో చెప్తారు కదా, చేసుకుంటది. అక్క అల్లుడు కూడా ఒప్పుకున్నాడు. అంగరంగ వైభవంగా 2 పెళ్లిళ్ళు చేద్దాం. గదే తమ్మి, వీళ్ళిద్దరు పెళ్లిళ్ళు అయితే నాకు అంతకు మించిన సంతోషం లేదు. అక్క పెళ్లి ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా. నువ్వెందుకు పెట్టుకుంటావో తమ్మి, నేను పెట్టుకుంటా. నువ్వు కూడా రూపాయి కట్నం ఇయ్యకు, పెళ్లి కూడా నేనే చేసుకుంటా. నా కోడలికి అన్ని నేను పెట్టుకుంటా. అక్క మొత్తం మీద నా బిడ్డ అదృష్టవంతురాలు, నీ ఇంటి కోడలు అవుతుంది. నీ బిడ్డ ఎందుకు అదృష్టవంతురాలు? నీ బిడ్డనే మా ఇంటికి వస్తుంది, మేము కూడా అదృష్టవంతురమే. అరే పెద్దోడా, ఇవాళ ఆదివారం కదా, పోయి తలకాయ కూర రేపో తిందాం. మామ తలకాయ కూర సరేనా? ఏదైనా తింటాం పో, చికెన్ అయినా సరే మటన్ అయినా సరే ఏదైనా తిందాం పో. అడు సరే మామ. అరే మనం అడ్డ పోయేటప్పుడు అరణతో కూడా మాట్లాడదుప్ప, ఆడిపోయి ఏం లొల్లి పెట్టుకోవద్దు, సరేనా? ఓకే.
సరే అమ్మా. పోయిరాండి. కోడలి పిల్ల మనం మసాలాలు నూరుదామా. మొత్తం మీద నా బిడ్డ అదృష్టవంతురాలే, నేను అదృష్టవంతున్నే. ఎందుకంటే కొన్ని ఇట్లా జరిగిపోతుంటాయి. నేను వచ్చిన వీడికి కాంట్రాక్ట్ వర్క్ మీద ఈడైంది నా బిడ్డ పెళ్లి సంబంధం ఖాయమైంది. కట్నం లేకుండా మొత్తం పెళ్లి ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకుంటారు. మొత్తం మీద దేవుడు అనుకున్నావా భగవంతుడు. ఎందుకు వచ్చి నాకు ఇట్లా వచ్చినావు? బాబాయ్ మీ చింటి అడుగు రాజాని కొట్టిండే బ్యాడ్ అనుకోని. అరే ఎందుకు కొట్టిండ్రా? వానికి జర చెప్పే అందరినీ కొడుతుండు గ్రౌండ్ లో కత్తే. నేను చెప్తా మనకి చెప్పు వానికి జర్రా. చెప్తా అయినా ఈ క్రికెట్లు అవి ఇవి ఎందుకురా? మీరు మంచిగా చదువుకో అన్న. ఈ చెరువులలో సుతం చదువుకున్నాడే. ఎగ్జామ్లు ఉంటాయి కదా చిన్న, చదువుకోవాలి కదా ఏదో ఒకటి. ఏదో అట్లా ఆడామని అయితే ఆడు కొట్టినే కొడుతుండు బ్యాట్ తోటి. అవునా? దెబ్బలు బాధాలినా? తలిగినాయి. చెప్తా నేను మనకి. అరే అన్న, తమ్మి మా ఇంట్లో వాళ్ళకు చెప్పకమని చెప్పినా కానీ మానదని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకున్నావుడే కదా. తీసుకున్నా. ఎందుకు చెప్పినా నేను ఇవ్వకపోదునా? నువ్వు ఇచ్చుడు నాకు కష్టంగా మారింది తమ్మి. ఎందుకనంటే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఇచ్చిన డబ్బులు వాపసు వస్తలేవు తమ్మి. అందుకోసమని చెప్పవలసి వచ్చింది. అన్న ఇంతకుముందు కోసం నేను డబ్బులు తీసుకున్నా, తిరిగి ఇచ్చేసినా కదా. నమ్మకుండా ఎట్లుంటో చెప్పు. తిరిగి ఇచ్చినావు తమ్మి, కానీ నాకు ఇప్పుడు కష్టకాలంగా మారింది. ఇంకోళ్ళకి డబ్బులు ఇవ్వాలంట కూడా. అందుకనే చెప్పిన మీ అన్నకి. మర్యాద కొద్ది మీ అన్న డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిండు నాకు. నీకు ఇచ్చిండు, అతను కూడా పెట్టుకున్నాడు. ఇళ్ళ మొత్తం పెంట చేసిండు. అంత కూడా చేసిండారా మీ అన్న? చేసిండు. అది రెస్పెక్ట్ కానీ చిక్కిని మీ అన్న కొడుకు మాట్లాడేవాడు కదా పెళ్లి గురించి, నిజమేనా? మాట్లాడినా. చిక్కి నేను లవ్ చేసుకున్నామన్నా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. అదే విషయం మా అన్నతో చెప్పిన పొద్దుగల చెప్తే మీ ముచ్చట చెప్పిండు. అదే విషయం మీకు చెప్దామని చెప్పి ఇటు వచ్చిన. మీరిద్దరు లవ్ చేసుకున్న తర్వాత నేను ఎందుకు అడ్డు చెప్తారా? చేసుకోపో, నేను మావానికి వేరే సంబంధం చూసి చేస్తా. సరే అన్న, ఇదే మాట మీద ఉండు. ఓకే సరే అన్న.